ఉన్నాయని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిషేధిత సంస్థ సిమి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. సిమిపై 15 టెర్రరిస్ట్ కేసులున్నాయని వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని ఆరోపించారు. మాకు పోటీ టెర్రరిస్టులతోట అని అనిపిస్తుంది. పోటీ టెర్రరిస్టులతోట, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తా ఉంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్ వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపారు. ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ, పిఎఫ్ఐ, సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతూ ఉంది. ఇందులో వాడు సిమియోడు రిజర్వేషన్లు, ముస్లింలు ఓబీసీల రిజర్వేషన్లు ఇలా కాంగ్రెస్ పెడుతున్నది. కాంగ్రెస్ ఐడియాలజీ మనతోటి కలుస్తుంది. మన రిజర్వేషన్ల కోసం ఓబీసీలలో మన రిజర్వేషన్లు పెరగాలి కాబట్టి మనం ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని ఈ తీర్మానం చేసి 2029 వరకు, 2001లో బ్యాన్ అయిన సంస్థ ఇది, 2029 వరకు బ్యాన్ని కూడా పొడిగించారు.